నమస్తే అండ్ వెల్కమ్ టు వనండల్. దిస్ ఈజ్ విక్రమ్ కుమార్. ఈరోజు మనం ప్లాంట్ పెథాలజీలో ప్లాంట్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా యొక్క కామన్ సిమ్టమ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ యొక్క ప్లాంట్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా యొక్క సిమ్టమ్స్ అనేవి సాధారణంగా లీవ్ స్పాట్స్ని కలగజేస్తాయి, అదేవిధంగా బ్లైట్ని కలగజేస్తాయి, బ్యాక్టీరియల్ క్యాంకర్ని కలగజేస్తాయి, సాఫ్ట్ రాట్స్ని కలగజేస్తాయి, విల్ట్ని కలగజేస్తాయి, అదేవిధంగా గాల్స్ అండ్ ట్యూమర్స్ కూడా కలగజేస్తాయి. సో ఇవి అనేవి మనకి కామన్ బ్యాక్టీరియల్ సిమ్టమ్స్. సో నేను వీటి గురించి ఒక బ్రీఫ్గా చెప్తాను. సో ఆ యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో లీవ్ స్పాట్స్ గురించి మీకు తెలుసు, బట్ అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ డిసీజ్ సిమ్టమ్స్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పంటే కంపారిజన్ చేయాలి. లైక్ వైరల్ సిమ్టమ్స్కి ఫంగల్ సిమ్టమ్స్కి మధ్యనే ఉండే కామన్ ఏంటి, అది సిమ్టమ్ డిఫరెన్స్ ఏంటి, అదేవిధంగా ఫంగైకి బ్యాక్టీరియాలజికల్ సిమ్టమ్స్కి ప్లాంట్ డిసీజ్ సిమ్టమ్స్కి కామన్ పాయింట్స్ ఏంటి, డిఫరెంట్ పాయింట్స్ ఏంటి మనం ఒకసారి చూసుకుంటూ ఉంటే మనకి ఆ యొక్క టాపిక్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు లీవ్ స్పాట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్యాక్టీరియాలో ఎక్కడ ఏ డిసీజ్ వచ్చినా కానీ సిమ్టమ్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా ఉంటాయని చెప్పంటే స్పాట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని చెప్పండి. ముఖ్యంగా ఈ యొక్క స్పాట్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ సోకుడు చిన్న చిన్న స్పాట్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క స్పాట్ లోపల భాగం అంతా కూడా మనకి డిస్కలరేషన్ అవుతుంది. లైక్ లైట్ బ్రౌనిష్ కలర్ కావచ్చు. స్పెసిఫికల్లీ సింపుల్గా చెప్పాలని చెప్పంటే ఇట్ విల్ లూజ్ దేర్ క్లోరోఫిల్. ఓకేనా? సో డిస్కలరేషన్ సెకండ్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఈ యొక్క స్పాట్ చుట్టూ కూడా మనకి ఎల్లో కలర్ హ్యాలో వస్తుంది. ఎల్లో కలర్ హ్యాలో రావడం అనేది కామన్ బ్యాక్టీరియాలో, బట్ అదే ఫంగైలో చాలా తక్కువ డిసీజ్లో ముఖ్యంగా చెప్పుకోవాలని చెప్పి రేర్గా వస్తుంది. ఓకేనా? లైక్ మనకి గ్రౌండ్ నట్ టిక్కా లీవ్ స్పాట్స్లో మనకి ఎల్లో హ్యాలోస్ ఉంటాయి కదా. సో ఆ విధంగా చాలా తక్కువ ఫంగల్ డిసీజ్ సిమ్టమ్స్లో మనకి ఎల్లో హ్యాలో అనేది లీవ్ స్పాట్స్ చుట్టూ కూడా కనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం బ్లైట్స్ని చూసుకుంటే బ్లైట్స్ కూడా మనకి ఫంగల్ బ్లైట్స్ ఏ విధంగా కనిపిస్తాయో మనకి ఈ యొక్క బ్లైట్స్ కూడా మనకి బ్యాక్టీరియల్ బ్లైట్స్లో అదే విధంగా కనిపిస్తాయి. బట్ మేజర్ చేంజెస్ ఏంటి అనేది నేను ఆ యొక్క డిసీజ్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫర్ క్రిస్ప్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి సిమ్టమ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయని నేను మీకు చెప్తున్నాను. క్యాంకర్ తీసుకున్నాం అనుకోండి, మనకి హ్యూమన్స్లో మనకి గజ్జి వస్తుంది కదా, బ్యాక్టీరియా సిమ్టమ్. ఆ యొక్క సిమ్టమ్స్ వచ్చేటప్పుడు సిమ్టమ్స్ మనకి హ్యూమన్ స్కిన్ మీద ఏ విధంగా కనిపిస్తాయో మనకి ఈ యొక్క బ్యాక్టీరియల్ క్యాంకర్ వచ్చినప్పుడు కూడా సిమ్టమ్స్ అదే విధంగా కనిపిస్తాయి. క్యాంకర్ డిసీజ్ని మనం తెలుగులో గజ్జి తెగిలని చెప్పి అంటారు. స్పెసిఫికల్లీ సిట్రస్లో వస్తుంది ఇక్కడ. సో ఈ యొక్క సిట్రస్ మనం తీసుకునేటప్పుడు సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయని చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ప్లాంట్ పార్ట్ మీద, ఈ యొక్క డిసీజ్ వచ్చిన ప్లాంట్ పార్ట్ మీద వాటర్ సోకుడ్ స్పాట్స్ అనేవి వస్తాయి. ఓకే? సో ఈ యొక్క వాటర్ సోకుడ్ స్పాట్స్ అనేవి క్రమేపీ మనకి స్పాట్ యొక్క సైజు పెరుగుతున్న కొలది ఈ యొక్క స్పాట్ యొక్క అవుటర్ భాగం అంతా కూడా రేజ్ అవుతుంది, అంటే పెరుగుతుంది, ఉబ్బుతుంది. స్పెసిఫికల్లీ ఎలా తీసుకొని చెప్పంటే ఇది మీరు స్పాట్ అని చెప్పనుకుంటే ఇది ఎడ్జ్ అని చెప్పనుకుంటే ఈ యొక్క ఎడ్జ్ భాగం అంతా కూడా ఉబ్బుతుంది. ఓకేనా? రైజ్ అవుతుంది. లోపల పోర్షన్ అంతా కూడా మనకి ఏంటంటే కుచించుకుపోతుంది, అంటే మనకి ఏంటంటే డౌన్ అయిపోతుంది, డిప్రెషన్గా ఫీల్ అవుతుంది. సో డిప్రెస్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే అవుటర్ పార్ట్స్ అనేవి రైజ్ అయ్యి లోపల పార్ట్ అంతా కూడా డిప్రెస్ అయిపోతుంది. ఓకేనా? సో చూడడానికి ఇదంతా కూడా మనకి డిప్రెస్డ్ పోర్షన్లా కనిపిస్తుంది మనకి ఇదంతా కూడా. సో ఈ విధంగా మనకి క్యాంకర్ స్పాట్స్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. దీని చుట్టూ కూడా మనకి ఎల్లో హ్యాల్ అనేది లీవ్స్ మీద వస్తే ఎల్లో హ్యాలో ఉంటుంది. సాఫ్ట్ రాట్ అంటే మీకు ఆ యొక్క పదంలో ఉంది చూడండి. సాఫ్ట్ అంటే మెత్తని అని చెప్పి మీనింగ్. రాటింగ్ అంటే కుళ్ళిపోవడం. సో ఇప్పుడు మనం ఈ యొక్క సాఫ్ట్ స్పాట్స్ని తీసుకుంటే సాధారణంగా మనకి ఇది ఎర్వినియా వల్ల వస్తుంది. ఎర్వినియా స్పీసెస్ వల్ల వస్తుంది. ముఖ్యంగా మనకి సాఫ్ట్ వెజిటేబుల్స్ మనకి ఏ విధంగా ఉంటాయని చెప్పంటే మనకి క్యారెట్ తీసుకోండి. క్యారెట్ కానీ అదేవిధంగా క్యాబేజ్ కానీ క్రూసిఫెరస్ క్రాప్స్లో అదేవిధంగా క్యారెట్లో మనకి ఈ యొక్క సాఫ్ట్ రాట్ కలగజేసే బ్యాక్టీరియా అనేది మనకి ఆ యొక్క హోస్ట్ యొక్క టిష్యూ మీద ఉండే పెక్టిన్ ఉంటుంది కదా. పెక్టిన్ అంటే మనకి మిడిల్ లామెల్లా అనేది సాధారణంగా ప్లాంట్ పార్ట్స్లో మనకి సెల్లోజు పెక్టిన్తో తయారై ఉంటుంది. ఓకేనా? సో ఈ యొక్క సెల్లోజ్ని ముఖ్యంగా చెప్పుకోవాలని చెప్పనుకుంటే ఈ యొక్క పెక్టిన్ ఉంటుంది చూసారా, ప్లాంట్ యొక్క పెక్టిన్ని కలగజేసి ఈ విధంగా కరగ చేయడానికి ఇది పెక్టినేజ్ అనే ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యొక్క పెక్టినేజ్ అనే ఎంజైమ్ అనేది
ప్లాంట్ హోస్ట్ సిస్టమ్ని బ్రేక్ చేసి ఈ యొక్క ఏరియా అంతటిని కూడా ఏంటంటే స్టిఫ్గా ఉండే ప్లాంట్ పట్టు మొత్తాన్ని కూడా ఆ యొక్క స్టిఫ్నెస్ కారణమైన సెల్వల మొత్తాన్ని కూడా మెత్తగా చేసేసి ఆ ఏరియా మొత్తాన్ని కూడా సాఫ్ట్గా చేసేస్తుంది. వన్స్ ఈ యొక్క బ్యాక్టీరియాని సాఫ్ట్గా చేసిన తర్వాత సెకండరీ ప్లాంట్ మైక్రో ఆర్గానిజం వచ్చి ఆ ఏరియా మొత్తాన్ని రాటింగ్ చేస్తాయి. సో దీన్ని మనం సాఫ్ట్ రాట్స్ అని చెప్పంటారు. విల్టింగ్ అని చెప్పంటే మనకి ఫంగల్ విల్ట్ ఏ విధంగా అయితే సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఇదే విధంగా సిమ్టమ్స్ బ్యాక్టీరియల్ విల్ట్లో కూడా కనిపిస్తాయి. మేజర్ చేంజెస్ అనేవి నేను మీకు విల్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. గాల్స్ అండ్ ట్యూమర్స్ అంటే సాధారణంగా ఎయిదర్ ఎక్సెసివ్ గ్రోత్ కానీ ఎక్సెసివ్ గ్రోత్ అంటే నార్మల్ గ్రోత్ కంటే ఈ యొక్క గ్రోత్ అనేది చాలా హెవీగా ఉంటుంది, ఐ మీన్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా మనకి అబ్నార్మల్గా ఉంటుంది. అబ్నార్మల్ సాధారణంగా కంటే గజిబిజిగా ఉంటుంది, అబ్నార్మల్గా ఉంటుంది. సో దీనివల్ల మనకి సిమ్టమ్స్, ఐ మీన్ షేప్ ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పార్ట్స్ అనేవి నార్మల్ ప్లాంట్తో కంపేర్ చేసుకుంటే చాలా అబ్నార్మల్గా కనిపిస్తాయి చూడడానికి. ఓకేనా? సో ఇవి ఈ యొక్క డిసీజ్ని గురించి చూడడానికి చాలా కీ టెర్మినాలజీ మనకు చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ యొక్క స్పెసిఫిక్ డిసీజ్ని మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విల్ట్ డిసీజ్ గురించి నేర్చుకుందాం. సో మనకి బాక్టీరియా విల్ట్ ఉంది చూసారా? ఈ యొక్క బాక్టీరియా విల్ట్ అనేది రాల్స్టోనియా వల్ల వస్తుంది, సూడోమోనాస్ వల్ల వస్తుంది. మీకు స్పెసిఫిక్ డిసీజ్ వచ్చేటప్పుడు నేను మీకు ప్లాంట్ పెథాలజీలో డిసీజ్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కామన్ డిసీజ్ సిమ్టమ్స్ చెప్పినప్పుడు మనం కామన్ డిసీజ్ సిమ్టమ్స్ గురించి మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క డిసీజ్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ యొక్క డిసీజ్ కలగజేసే ప్లాంట్ ప్యాథోజన్ అనేది లైక్ బ్యాక్టీరియా అనేది సాయిల్లో ఉండి ప్లాంట్ యొక్క రూట్స్ ద్వారా ప్లాంట్ పార్ట్స్లోకి ఎంటర్ అవుతుంది. ప్లాంట్ పార్ట్స్లోకి ఎంటర్ అయ్యి మనకి ఈ యొక్క ప్లాంట్స్లో వస్కులర్ టిష్యూ ఉంటుంది కదా, ఈ యొక్క వస్కులర్ టిష్యూని ఇన్ఫెక్ట్ చేసి ఈ యొక్క వస్కులర్ టిష్యూ మనకు దేనికి ఉపయోగపడతాయి? ఫుడ్ అండ్ వాటర్ సప్లై కోసం ఉపయోగపడతాయి కదా. ఈ యొక్క ఫుడ్ అండ్ వాటర్ సప్లై కోసం ఉపయోగపడే ఈ యొక్క వస్కులర్ టిష్యూని ఈ యొక్క ప్యాథోజన్ అనేది ఇన్ఫెక్ట్ చేసి, స్పెసిఫికల్లీ కూడా బ్యాక్టీరియా అనేది ఇన్ఫెక్ట్ చేసి ఈ యొక్క సిస్టమ్ మొత్తాన్ని కూడా హ్యాంపర్ చేస్తుంది. హ్యాంపరింగ్ చేయడం వల్ల ఈ సిస్టమ్ మొత్తం కూడా డిస్టర్బ్ అయ్యి ఫుడ్ అండ్ వాటర్ సప్లై అనేది రిస్ట్రిక్ట్ అయిపోతుంది. ఈ విధంగా రిస్ట్రిక్ట్ అవడం వల్ల మనకి ప్లాంట్ అంతా కూడా మనకి వడలిపోయినట్టు కనిపిస్తుంది. ఓకేనా? బట్ ఇక్కడ పార్షియల్ విల్టింగ్ అనేది మనకి ఫంగల్ విల్ట్ వచ్చినట్టుగా పార్షియల్ విల్టింగ్ అనేది ఎటువంటిగా ఇక్కడ రాదు. ఓకే? సో పూర్తిగా పార్షియల్ విల్టింగ్ అనేది దెర్ ఇస్ నో పార్షియల్ విల్టింగ్. బట్ ఈ యొక్క డిసీజ్ వచ్చిన ప్లాంట్ పార్ట్ని మనం తీసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టెమ్ అని చెప్పను, ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ యొక్క స్టెమ్ అని చెప్పనుకోండి. ఈ స్టెమ్ మనం కట్ చేసి చూసేటప్పుడు లోపల భాగం అంతా కూడా మనకి అంటే వస్కులర్ టిష్యూ అంతా కూడా మనకి డిస్కలరేషన్ అయిపోతుంది. లైక్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది, ఆర్ ఎల్స్ బ్లాక్ కలర్గా కనిపిస్తుంది. అండ్ ఈ యొక్క పోర్షన్ నుంచి బ్యాక్టీరియా యొక్క ఊజ్ అనేది వస్తుంది. అదేవిధంగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. మనం ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పార్ట్ని కట్ చేసి ఒక టెస్ట్ ట్యూబ్లో ఆ యొక్క ప్లాంట్ పార్ట్ని పెట్టామని చెప్పనుకోండి. ఆ యొక్క కటింగ్ అయిన ఎండ పార్ట్ నుంచి కూడా మనకి తెల్లగా ఒక లిక్విడ్ లాగా వస్తూ ఉంటుంది. దీన్ని మనం బ్యాక్టీరియా ఊజ్ అని చెప్పి అంటారు. బ్యాక్టీరియా యొక్క ఊజ్. సో ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క ఊజ్ అనేది మనకి వైటిష్ లిక్విడ్ లాగా ఆర్ ఎల్స్ క్లౌడీ లిక్విడ్ లాగా వస్తుంది. ఈ యొక్క క్లౌడీ లిక్విడ్ లాగా వస్తుంది కదా. ఈ విధంగా అసలు ఇది మనం ఫీల్డ్ లెవెల్లో పొలంలో అసలు ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చిందా ఫంగల్ వల్ల వచ్చిందా అని తెలుసుకోవాలని చెప్పంటే, మనకి బ్యాక్టీరియా వల్ల వచ్చినా ఫంగల్ వల్ల వచ్చినా మనకి సిమ్టమ్స్ అనేవి సాధారణంగా మనకి చూడడానికి కనిపించేటప్పుడు ఒకే విధంగా కనిపిస్తుంది అని నేను చెప్పాను కదా. స్పెసిఫిక్లీ ఈ యొక్క డిసీజ్ ఇంటర్నల్గా ఉంటుంది కాబట్టి దేని వల్ల వచ్చింది మనకి ఎక్స్టర్నల్గా మనకు తెలియకపోవడం వల్ల మనకి జస్ట్ అవుటర్గా మనకి విల్టింగ్ సిమ్టమ్స్ మాత్రమే కనిపిస్తాయి.
సో ఆ విధంగా విల్టింగ్ సిమ్టమ్స్ కనిపిస్తున్నప్పుడు అసలు మనం ఏ విధంగా ఫీల్డ్ లెవెల్లో కనిపెడతామని చెప్పంటే, ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ యొక్క ఏదైనా ఒక ప్లాంట్ని స్పెసిఫికల్లీ ముఖ్యంగా స్టెమ్ని కానీ ఆరల్స్ ఈ యొక్క బ్రాంచెస్ని కానీ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ యొక్క బ్రాంచెస్ని కానీ తీసుకుని ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పాట్ని తీసుకొని మనం ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకొని టెస్ట్ ట్యూబ్లో క్లియర్ వాటర్ని ఫిల్ చేసి ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పాట్ని అందులో పెట్టి మనం ఆ వాటర్లో ముంచేటట్టుగా పెడితే ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ యొక్క కట్ ఎండ్ నుంచి అంటే మనం ఎక్కడైతే కోసామో ఆ యొక్క ఎండ నుంచి కూడా మనకి పూర్తిగా ఒక వైటిష్ లిక్విడ్ అనేది మనకు వస్తుంది. ఈ యొక్క వైటిష్ లిక్విడ్ ఎప్పుడైతే వస్తుందో మనం ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ అని చెప్పి. ఓకేనా? మరి మీరు బ్యాక్టీరియా ఊజ్ వస్తుంది బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పారు కదా అని చెప్పంటే, కొన్ని సందర్భాల్లో సెకండరీ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎఫెక్ట్ చేసేటప్పుడు ఫంగల్ వీటిలో కూడా మనకి కొద్దిగా బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంది. నేను మీకు ఫీల్డ్ లెవెల్లో రైతు దగ్గర అంత టైం ఉండదు. అది బ్యాడ్ స్మెల్ వస్తుందా ఓజ్ వస్తుందా ఇంత సైంటిఫిక్గా తను ఆలోచించు, తనకు తొందరగా కావాలి రిజల్ట్ అనేది, తొందరగా కన్ఫర్మ్ చేసుకోవాలి. అతను తొందరగా కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఇది. ఓకేనా? సో ఇది మనకి బ్యాక్టీరియా యొక్క విల్ట్ గురించి, ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క విల్ట్ గురించి నేను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్నగా. అదేంటంటే బ్యాక్టీరియన్ విల్ట్ని కలెక్ట్ చేసే బ్యాక్టీరియా అనేది సాధారణంగా సాయిల్లో ఉంటుంది, అదేవిధంగా ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ డెబ్రిస్లో ఉంటుంది. ఇది ప్లాంట్లోకి రూట్ సిస్టమ్ ద్వారా ఎంటర్ అయ్యి వస్కులర్ టిష్యూస్ని కొలనైజ్ చేసి అక్కడ డిసీజ్ని కలగజేస్తుంది. ఈ యొక్క వస్కులర్ టిష్యూని కొలనైజ్ చేయడం వల్ల వెస్కులర్ టిష్యూ చేసే పని అయినా వాటర్ అండ్ ఫుడ్ సప్లై అనేది రిస్ట్రిక్ట్ అయ్యి ప్లాంట్కి వాటర్ మూవ్మెంట్ అట్ ది సేమ్ టైం ఫుడ్ సప్లై అనేది తగ్గిపోయి ప్లాంట్ అంతా కూడా క్రమేపీ వడలిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ని మనం కట్ చేసి చూసేటప్పుడు ప్లాంట్ యొక్క వస్కులర్ టిష్యూ అంతా కూడా మనకి డిస్కలరేషన్ అయిపోతుంది. ఈ డిస్కలరేషన్ అనేది బ్రౌన్ కలర్లోకి కానీ లేకపోతే బ్లాక్ కలర్లోకి మారుతుంది. ఇన్ఫెక్టెడ్ పోర్షన్ నుంచి మనకి బ్యాక్టీరియా యొక్క తెల్లని బూజు అనేది వస్తుంది, దీన్ని ఊజ్ అని చెప్పి అంటారు. అదేవిధంగా మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ పోర్షన్ నుంచి మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. మనం ఫీల్డ్ లెవెల్లో ఇది బ్యాక్టీరియా విల్టా ఆర్ ఫంగల్ విల్టా అని చెప్పి కన్ఫర్మ్ చేయాలని చెప్పుంటే ఒక మంచి వాటర్తో ఫిల్ చేసి టెస్ట్ ట్యూబ్ని తీసుకుని ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ నుంచి ఒక స్టెమ్ని కానీ ఆరల్స్ ఏదైనా ప్లాంట్ పాట్ని తీసుకొని టెస్ట్ ట్యూబ్ వాటర్ ఫిల్ చేసిన టెస్ట్ ట్యూబ్లో ఆ ప్లాంట్ పాట్ని పెడితే ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పాట్ యొక్క ఒక కట్ ఎండ భాగం నుంచి మనకి తెల్లని బ్యాక్టీరియా వస్తుంది. సో దట్ ఈ యొక్క బ్యాక్టీరియా వచ్చిందని చెప్పంటే మనం ఇది బ్యాక్టీరియా విల్ట్గా మనం అభివర్ణించుకోవచ్చు, చెప్పుకోవచ్చు. సో అసలు ఈ యొక్క బ్యాక్టీరియా విల్టీ సంబంధించిన సిమ్టమ్స్ నేను మీకు చెప్పాను చూసారా. ఇప్పుడు నేను దీనికి సంబంధించిన ఇమేజెస్ అనేవి చూపించడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి చూడండి. సో చూడండి, ఇది బ్యాక్టీరియా ఆశించిన దారి మరియు పోషక కణజాలు నేను ఇక్కడ పెట్టాను. ఫ్లోయమంగ్ జైలము, వీటన్నిటిని కలిపి మనం వెస్కులర్ టిష్యూస్ అని చెప్పంటారు. ఇది చూడండి, ఇది డిస్కలరేషన్ అయిపోయింది చూసారా. ఇది హెల్దీ పోర్షన్గా తీసుకుంటే ఇది హెల్దీ పోర్షన్, హెల్దీ పార్ట్. బట్ ఇది చూడండి ఇన్ఫెక్టెడ్ పార్ట్, ఇన్ఫెక్టెడ్ పార్ట్ చూసారా. ఇదంతా కూడా ఇన్ఫెక్టెడ్ పార్ట్, ఇదంతా కూడా డిస్కలరేషన్ అయింది చూసారా. ఇది చూడండి, ఇది కూడా లైట్ బ్రౌనిష్ కలర్లోకి మారుతుంది చూసారా. సో అది అండ్ ఇప్పుడు ఇది క్యాప్సికమ్ ప్లాంట్, ఇది క్యాప్సికమ్ ప్లాంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే బ్యాక్టీరియా విల్ట్ వచ్చిన ప్లాంట్స్ అనేవి సడన్గా చనిపోతాయి. ఇది నేను మీకు ఫంగైకి బ్యాక్టీరియాకి విల్ట్కి సంబంధించిన డిఫరెన్స్ చెప్తాను. సో ఇది మనకి ఇన్ఫెక్టెడ్ ప్లాంట్, బ్యాక్టీరియా విల్ట్ వచ్చిన ఇన్ఫెక్టెడ్ ప్లాంట్. చూడండి, ఇక్కడ మనం ఊజ్ టెస్ట్ చేయమని చెప్పని చూసారా. ఇది ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పార్ట్. ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పార్ట్ని చూడండి, ఒక వైటిష్ లిక్విడ్ వస్తుంది చూసారా. ఈ యొక్క వైటిష్ లిక్విడ్, ఈ యొక్క వైటిష్ లిక్విడ్ చూసారా. ఇది బ్యాక్టీరియా యొక్క ఊజ్ ఇది. ఓకేనా? సో అదే చూడండి, ఇక్కడ ఈ యొక్క బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ పార్ట్స్ మనం సెపరేట్ చేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ వైట్గా చిన్న సాలి దారం ఉంటుంది చూసారా. సాలి పురుగు, స్పైడర్ మ్యాన్ మూవీ చూసి ఉంటారు కదా, స్పైడర్స్. ఆ యొక్క స్పైడర్స్ నుంచి ఎటువంటి వైటిష్ లిక్విడ్ వస్తుందో ఆ యొక్క వైటిష్ లిక్విడ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, ఇది ఇలా. సో ఈ విధంగా మనకి బూజ్ అనేది మనకి వస్తుంది. ఈ విధంగా బూజ్ అనేది వస్తే మనం ఇది బ్యాక్టీరియా విల్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో అసలు ఇప్పుడు బ్యాక్టీరియా విల్ట్కి ఫంగల్ విల్ట్కి తేడా ఏంటంటే మనం చూద్దాం. ఇప్పుడు బ్యాక్టీరియా విల్ట్కి ఫంగల్ విల్ట్కి మనం తేడా ఏంటంటే చూద్దాం. మనం
సారీ, యా, ఫంగల్ విల్ట్, బ్యాక్టీరియా విల్ట్, point number 1, okay, which is caused by eukaryotic pathogen. This is caused by prokaryotic pathogen. ప్లాంట్స్ అనేవి, ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ అనేవి డై సడన్గా చనిపోతాయి. ఇది ఎందుకు చూస్తారా, ఇది ఫంగల్లో ఆబ్సెంట్ అయి ఉంటుంది. బట్ అదే బ్యాక్టీరియాలో ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ డై సడన్లీ విత్ ఇన్ ఫీల్డ్. And partial wilting symptoms. No partial wilting. అదేవిధంగా ఎపినాస్టీ విల్ బి ప్రెజెంట్, బట్ అదే ఎపినాస్టీ absent. Bad smell and ooze will not present. Bad smell and ooze will present. అదేవిధంగా టైలోసిస్ formation occurs, not occurs. Can't be detected by ooze test. Can be detected by ooze test. ఇంకునా సో ఈ రెండు కూడా మనకి ఫంగల్ విల్ట్కి మరియు బ్యాక్టీరియా విల్ట్కి ఉన్న మేజర్ చేంజెస్. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అది బ్యాక్టీరియా యొక్క లీవ్ స్పాట్స్. ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క లీవ్ స్పాట్స్ అనేవి మనకి
సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు దీని యొక్క సిమ్టమ్స్ గురించి నేను మీకు చెప్తాను, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. స్క్రీన్ బ్లాక్. సో బ్యాక్టీరియా యొక్క లీవ్ స్పాట్స్ తీసుకుంటే, బ్యాక్టీరియా యొక్క లీవ్ స్పాట్స్ బిఎల్ఎస్ మనం తీసుకుంటే, ఈ యొక్క బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేసిన ప్లాంట్ మీద ఇనీషియల్లీ ప్లాంట్ మీద చిన్న చిన్నగా వాటర్ సోక్డ్ స్పాట్స్ అనేవి వస్తాయి. వాటర్ సోక్డ్ స్పాట్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా వచ్చిన వాటర్ సోక్డ్ స్పాట్స్ అనేవి క్రమేపీ స్పాట్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. స్పాట్ యొక్క సైజు పెరుగుతూ ఉండు ఈ యొక్క స్పాట్ అంతా కూడా మనకి డిస్కలరేషన్ అవుతుంది. డిస్కలరేషన్ అనగా సాధారణంగా లాస్ ఆఫ్ గ్రీన్ కలర్. డార్క్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది, ఆర్ ఎల్స్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. సో మనకి ఇంకొక ఇంపార్టెంట్ మేజర్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు సిమ్టమ్ లీవ్ స్పాట్ అని చెప్పనుకోండి. ఈ యొక్క లీవ్ స్పాట్ చుట్టూ కూడా మనకి ఎల్లో కలర్ హ్యాలో అనేది ఉంటుంది. ఎల్లో కలర్ అంటే ఎల్లో కలర్ ఎల్లో హ్యాలో అనేది ఉంటుంది. సో ఈ విధంగా స్పాట్స్ చుట్టూ కూడా ఎల్లో కలర్ హ్యాలో ఉండడం అనేది మేజర్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఫంగై అండ్ బ్యాక్టీరియా. ఓకేనా, ఈ యొక్క ఎల్లో కలర్ హ్యాలో అనేది ఓన్లీ బ్యాక్టీరియల్ డిసీజ్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా, సో క్రమేపీ మనకి ఈ యొక్క స్పాట్స్ అన్నీ కూడా కలిసిపోతే మనకి లీవ్ స్పాట్స్ కాస్త మనకి బ్లైట్గా తయారవుతుంది. ఓకేనా, బ్లైట్గా తయారవుతుంది. నేను సిమ్టమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. డిఫరెంట్ స్పాట్స్ అన్ని కూడా కలిసిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, మనకి రైస్లో తీసుకోండి, ఇది రైస్ యొక్క లీఫ్ అని చెప్పనుకోండి. మీరు ఇక్కడ చిన్న స్పాట్ వచ్చింది, ఇక్కడ ఒక చిన్న స్పాట్ వచ్చింది. ఈ యొక్క స్పాట్స్ అన్ని కూడా మనకు క్రమేపీ కలిసిపోయాయని చెప్పి అనుకుంటే స్పాట్స్ షూటింగ్కి ఏ విధంగా కనిపిస్తాయి, ఈ పోర్షన్తో కూడా మనకు మాడిపోయినట్టు కనిపిస్తుంది కదా, అప్పుడు దీన్ని ఏమని చెప్పంటారు, బ్లైట్ అని చెప్పండి. ఓకేనా, సో ఇది మనకి మన బ్యాక్టీరియా యొక్క లీవ్ స్పాట్కి సంబంధించినంత వరకు ఉన్న లెక్చర్. సో ఇప్పుడు మనం ఇదే బ్యాక్టీరియా యొక్క లీవ్ స్పాట్స్ గమనిస్తే, సో చూడండి స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ యొక్క స్పాట్స్ కలర్ మధ్యలో ఏ విధంగా ఉంది, డార్క్ బ్రౌనిష్ కలర్లో ఉంది కదా, డార్క్ బ్రౌన్ కలర్. బట్ ఈ యొక్క కలర్ చుట్టూ చూడండి, డిస్కలరేషన్ చుట్టూ ఎల్లో కలర్ హ్యాలో ఉంది కదా, ఎల్లో హ్యాలో చూడండి, ఇక్కడ ఎల్లో హ్యాలో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ యొక్క ఎల్లో కలర్ హ్యాలో అనేది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ బ్యాక్టీరియాకి సంబంధించినంత వరకు. ఓకేనా, సో ఇది మనకి బ్యాక్టీరియా యొక్క లీవ్ స్పాట్స్ గురించి. ఇప్పుడు మనం బ్యాక్టీరియా బ్లైట్ గురించి మనం చూసుకుంటే, బ్లైట్ సింపుల్గా ఏం లేదండి, మనకి చిన్న స్పాట్స్ అనేవి అన్నీ కలిసి లీఫ్ పోర్షన్ మొత్తానికి కూడా చూడడానికి మనకి ఏ విధంగా కనిపిస్తాయని చెప్పి ఒక ఆకు మొత్తాన్ని మార్చేసినట్టుగా కనిపిస్తాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఒక ఇండివిజువల్ సిమ్టమ్ స్పాట్, ఇదొక స్పాట్, ఇదొక స్పాట్, ఇదొక స్పాట్ కదా. బట్ ఇదే స్పాట్స్ అని చూడండి కలిసి మనకి ఎలా కనిపిస్తున్నాయో, మొత్తం మాడిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క మాడిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా. ఇది మనకి మేజర్ చేంజ్ బ్యాక్టీరియా స్పాట్స్కి, అదే సేమ్ టైం బ్లైట్కి. ఓకేనా, ఇది మనకి కాటన్లో బ్యాక్టీరియా బైల్డ్ వస్తుంది. ఓకేనా, సో ఇది బ్యాక్టీరియా యొక్క బ్లైట్ గురించి. సో చూడండి, ఇది రైస్ యొక్క బ్లైట్, బిఎల్బి అని చెప్పంటారు, దీన్ని క్రసక్ డిసీజ్ అని చెప్పంటారు. అండ్ ఇప్పుడు బ్యాక్టీరియా క్యాంకర్ గురించి మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బ్యాక్టీరియా క్యాంకర్ ముఖ్యంగా సైట్రస్లో వస్తుంది. ఓకేనా,
గ్యాంతోమోనస్ ఆక్సినోపోడస్ పీవీసిట్రీ అని దీని యొక్క సైంటిఫిక్ నేమ్, ఆర్ ఎల్స్ లేటెస్ట్ స్టేట్మెంట్ గ్యాంతోమోనస్ కాంపెస్టస్ పీవీసిట్రీ. బట్ మీకు టెక్స్ట్ బుక్లో ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని ఆ విధంగా మీరు ఫాలో అయిపోండి. అండ్ విత్ రెస్పెక్ట్ టు యువర్ యూనివర్సిటీ స్టడీ మెటీరియల్స్, అదేవిధంగా డీటెయిల్డ్గా వీటి గురించి నేను మీకు సెట్టస్ డిసీజ్ వచ్చేటప్పుడు ఈ యొక్క డిసీజ్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు అక్కడ డీటెయిల్గా చెప్తాను, ఇంకా డీటెయిల్గా. బట్ ఇక్కడ మనం బ్రీఫ్గా చూసుకుంటే క్యాంకర్ అనేది సాధారణంగా ప్లాంట్ యొక్క అన్ని పార్ట్స్ మీద కూడా వస్తుంది. ఇన్ఫెక్ట్స్ ఆల్ ప్లాంట్ పార్ట్స్, రూట్స్ మీద కూడా వస్తాయండి ఇది. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లీఫ్ మీద వస్తే ఏ విధంగా చూద్దాం. లీఫ్ మీద వచ్చేటప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సిమ్టమ్స్ స్పాట్స్ ఎక్కడ వచ్చినా బ్యాక్టీరియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ సోకర్ స్పాట్స్ అని వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాటర్ సోకర్ స్పాట్ అనేది వస్తుంది. ఈ యొక్క వాటర్ సోకర్ స్పాట్ని మనం ఎన్లార్జ్ చేసి చూసామని చెప్పనుకోండి. స్పాట్ యొక్క క్రమేపీ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సైజ్ అనేది పెరుగుతూ ఉంది. మనకి ఈ యొక్క స్పాట్ యొక్క అంచులు ఉంటాయి చూసారా, ఎడ్జెస్ ఆఫ్ స్పాట్స్ విల్ రైజ్. ఐ మీన్ దట్ మనకి స్పాట్ యొక్క ఎడ్జెస్ అనేవి చివరి యొక్క అంచులు అనేవి రైజ్ అవుతాయి. లోపల పోర్షన్ అంతా కూడా ఎడ్జెస్ రైజ్ అవుతాయి. సెంటర్ పోర్షన్ మనకి కుదించిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. చూడడానికి మనకి ఎలా కనిపిస్తుంది, మీకు ఆల్రెడీ ఇందాక చూపించారు కదా. సో ఈ విధంగా మనకు ఉంటుంది. లోపల పోర్షన్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది, మీదన పోర్షన్ అంతా కూడా మనకి ఎడ్జెస్ అనేవి వస్తాయి. మనం దీన్ని చేత్తో టచ్ చేసామని చెప్పి ఇది మనకు గరుగ్గా తగులుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి లీవ్స్ మీద వచ్చే సిమ్టమ్స్ అన్ని ఈ విధంగా కనిపిస్తాయి. అదే మనం ట్విగ్స్ మీద, ట్విగ్ ఆర్ ఎల్స్ స్టెమ్స్ ఆర్ ఎల్స్ బ్రాంచెస్ మీద తీసుకుంటే ఏ విధంగా ఉంటాయని చెప్పంటే, బ్రాంచ్ మీద తీసుకుంటే ఎలా ఉంటాయని చెప్పంటే, సో చూడండి ఇక్కడ కూడా సేమ్ వాటర్ సోకర్ స్పాట్స్ అనేవి వస్తాయి. ఈ యొక్క వచ్చిన వాటర్ సోకర్ స్పాట్స్ అనేవి చూడండి, మనకి ఇక్కడ ఒక ఎల్లో కలర్ హేలో కూడా మనకి స్పాట్ చుట్టూ కూడా కనిపిస్తుంది. సో సేమ్ వాటర్ సోకర్ స్పాట్స్ వస్తాయి. ఈ యొక్క స్పాట్ యొక్క సైజ్ క్రమే పెరుగుతూ ఉంటుంది. పెరిగి మనకి ఈ యొక్క స్పాట్ యొక్క లోపల భాగం కుచించుకుపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. స్పాట్ యొక్క అంచులు మనకి రైజ్ అవుతాయి. రైజ్ అయ్యి మనకి చూడడానికి మొత్తం అంతా కూడా మనకి ముఖ్యంగా సివియర్ సిమ్టమ్స్ అనేవి ఫ్రూట్స్ మీద, బ్రాంచెస్ మీద వస్తాయి. ఇది చూడడానికి మనకి ఎలా ఉంటుందని చెప్పండి, మనకి పట్టుకుంటే బెరడు మొత్తం కూడా, అంటే ఈవెన్ దో యంగ్ స్టెమ్స్ యొక్క బెరడంతా కూడా మనకి చాలా చాలా గరుగ్గా తగులుతుంది. ఓకేనా. సో ఇది మనకి స్టెమ్స్ అండ్ బ్రాంచెస్ మీద. ఫ్రూట్స్ మీద ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇది మీరు సిట్రస్ ఫ్రూట్ అనుకోండి, అలా లేదు, బట్ జస్ట్ ఎజ్యూమ్ అలా అనుకోండి. ఈ యొక్క సిట్రస్ ఫ్రూట్ని మనం తీసుకుంటే అనుకుంటే, సిట్రస్ ఫ్రూట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ సోకర్ స్పాట్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా వచ్చిన వాటర్ సోకర్ స్పాట్స్ అనేవి క్రమేపీ డెవలప్ అయ్యి స్పాట్ యొక్క సైజ్ పెరుగుతూ ఉంటుంది. స్పాట్ యొక్క ఎడ్జెస్ అనేవి రైజ్ అవుతాయి. అదేవిధంగా లోపల సెంటర్ పోర్షన్ కూడా కిందకి తగ్గిపోతుంది. ఈ యొక్క స్పాట్స్ అనేవి ఒకటి కలిసిపోయి కొన్నిసార్లు మనకు బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎల్లో కలర్ హేలో కూడా మనకి ప్రజెంట్ అయి ఉంటుంది ఈ యొక్క ఫ్రూట్స్ మీద. అండ్ రూట్స్ మీద కూడా సేమ్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. ఫ్లవర్స్, ట్విగ్స్, మొత్తం ఇంకా అన్ని ప్లాంట్ పార్ట్స్ మీద కూడా బ్యాక్టీరియా క్యాంకర్ యొక్క సిమ్టమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ మీద సిమ్టమ్స్ అనేవి ఈ విధంగా మనకు వస్తాయి. సో మనం ఇప్పుడు బ్యాక్టీరియా క్యాంకర్స్ మనం చూసుకుంటే, ఇక్కడ చూడండి, ఇది సైట్రస్ యొక్క లీఫ్ యొక్క సెంటర్ పోర్షన్ చూడండి మనకి డిస్కలరేషన్ అయింది. ఓకేనా. రైజ్డ్ పోర్షన్ కనిపిస్తుంది. ఇక్కడ లోపల వైట్గా ఉంది చూసారా, ఇక్కడ లోపల వైట్గా ఉంది, మీద అంచు కొద్దిగా
ఇది కుజించుకుపోయి ఈ పోర్షన్ అంతా కూడా మనకి ఇది కొద్దిగా వైట్గా వచ్చిందంటే కనిపిస్తుంది చూస్తారు, ఇది మనకి బ్యాక్టీరియా క్యాంకరీ. ఇది మనకి ఎల్లో కలర్ హలో ఎల్లో హలో. సో చూడండి ఇక్కడ యంగ్ స్టెమ్ అంతా కూడా ఏ విధంగా తయారైందో, చాలా చూడడానికి అసహ్యంగా కనిపిస్తుంది చూసారు కదా, అంటే ఆక్వర్డ్గా కనిపిస్తుంది చూసారు కదా, అంటే స్మూత్గా కనిపించాలి, ఐ మీన్ స్మూత్గా ఫీల్ అవ్వాలి మనం మనం ఈ యొక్క యంగ్ ప్లాంట్ టచ్ చేసేటప్పుడు. బట్ ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ మనం టచ్ చేస్తే ఈ ప్లాంట్ అంతా కూడా చాలా గరుగ్గా కనిపిస్తుంది. సో చూడండి ఇది నేను చెప్పాను చూసారా, మనకి క్రాక్ అవుతుందని చెప్పి, క్రాకింగ్. అండ్ ఎల్లో కలర్ హ్యాలోస్, ఎల్లో హ్యాలోస్, ఇది కూడా సో చూడండి ఇది బ్యాక్టీరియా గ్రోత్. ఆర్ఎల్స్ మనకి ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనకి ఏంటంటే ఫ్రూట్స్ అంతా కూడా కుళ్ళిపోయి మనకి సెకండరీ మైక్రో ఆర్గానిజమ్స్ వస్తాయి. సెకండరీ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పంటే ఫంగై, ఇవి వచ్చి ఈ కుళ్ళిపోతున్న పోర్షన్ మీద బతుకుతి అక్కడ అవి బ్రతుకుతాయి. దీన్ని మనం సెకండరీ ఇన్ఫెక్షన్ అని చెప్పి అంటారు. ఓకేనా. సో ఇది బ్యాక్టీరియా క్యాంకర్కి సంబంధించినంత వరకు. సో ఇప్పుడు మనం బ్యాక్టీరియా యొక్క సాఫ్ట్ రాట్ గురించి మనం చూద్దాం. ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క సాఫ్ట్ రాట్ గురించి మనం చూడడానికంటే ముందు నేను మీకు జస్ట్ ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్టీరియల్ సాఫ్ట్ రాట్. సాధారణంగా సాఫ్ట్ రాట్ని కలగజేసే బ్యాక్టీరియా అనేది ఎర్వీనియా స్పీసెస్. ఈ యొక్క ఎర్వీనియా స్పీసెస్ అనేవి ముఖ్యంగా పెక్టినేజ్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ చేస్తారు. పెక్టినేజ్ ఎంజైమ్. ఓకే, ఈ యొక్క పెక్టినేజ్ అనే ఎంజైమ్ దేనికి ప్రొడ్యూస్ చేస్తాయని నేను మీకు ఇక్కడ వివరంగా చెప్తాను. Assume that this is a cell of a host. Group of cells is called as tissue. ఇది ఎపిడర్మల్ లేయర్ అని చెప్పి అనుకోండి. సో రెడ్ కలర్ ఉంది చూసారా, ఇది సెల్ వాల్. ప్లాంట్స్లో సెల్ వాల్ అనేది పెక్టిన్, సెల్యులోస్, హెమిసెల్యులోస్ తయారవుతుంది. సెల్ వాల్ యొక్క మెయిన్ పని ఏంటంటే ఆ యొక్క సెల్కి ఒక షేప్ని, ఒక స్ట్రక్చర్ని అండ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. సెల్ వాల్ లేకపోతే మనకేంటి, షేప్ ఉంటుందా, షేప్ ఉండదు, స్ట్రక్చర్ ఉంటుందా, స్ట్రక్చర్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుందా, స్ట్రెంగ్త్ ఉండదు. సో మనకి ఈ యొక్క బ్యాక్టీరియా సాఫ్ట్వేర్ కలగజేసి ఎర్వీనియా బ్యాక్టీరియా అనేది పెక్టినేజ్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ చేసి, ఈ యొక్క ప్రొడ్యూస్ అయిన ఎంజైమ్ అనేది హోస్ట్ యొక్క మిడిల్ లామిలా మీద, స్పెసిఫికల్లీ చెప్పుకుంటే సెల్ వాల్ మీద ఎఫెక్ట్ చేసి సెల్ వాల్ కలిగి ఉన్న ఈ యొక్క పెక్టిన్ అనే ఎంజైమ్ మొత్తాన్ని కూడా డిగ్రేడ్ చేస్తుంది. పెక్టిన్ మొత్తాన్ని డిగ్రేడ్ చేసి ఈ యొక్క సెల్ వాల్ అంతా కూడా మనకి పనికి రాకుండా చేస్తుంది. ఆ యొక్క పెక్టిన్ ఏ విధంగా డిగ్రేడ్ చేస్తుంది, పెక్టినేజ్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ చేయడం వల్ల. ఓకేనా. ఈ యొక్క బ్యాక్టీరియా అనేది పెక్టినేజ్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ చేసి హోస్ట్ యొక్క సెల్ వాల్ని పాడు చేసి, డిగ్రేడ్ చేసి ఈ యొక్క సెల్ వాల్ మొత్తాన్ని కూడా మనకి ఏంటంటే ఫంక్షన్లెస్గా చేస్తుంది. ఇప్పుడు ఈ యొక్క సెల్ వాల్ అంతా కూడా పనిచేయప్పుడు మనకి ఏమైతుంది, షేప్ ఉంటుందా, షేప్ ఉండదు, స్ట్రెంగ్త్ ఉంటుందా, స్ట్రెంగ్త్ ఉండదు, స్ట్రక్చర్ ఉంటుందా, స్ట్రక్చర్ ఉండదు. సో గట్టిగా ఉండాల్సిన సెల్ వాల్ కాస్త మనకి మెత్తగా తయారైతుంది, సాఫ్ట్గా తయారైపోతుంది. వన్స్ మనకి సాఫ్ట్గా తయారైపోయిన తర్వాత మనకి ఈ యొక్క బ్యాక్టీరియా దాంట్లో ఉండి సాప్రోఫైట్గా బతుకుతుంది. అదేవిధంగా లేకపోతే మనకి ఏంటంటే సెకండరీ ఇన్ఫెక్షన్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఈ పార్ట్ మనం టచ్ చేసేటప్పుడు స్పాంజ్ని టచ్ చేస్తే ఎంత మెత్తగా ఉంటుందో అంతే మెత్తగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పోర్షన్ నుంచి మనకి ఏంటంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈ పోర్షన్ అంతా కూడా మనకి ఏంటంటే డిస్కలరేషన్ అవుతుంది. లైక్ మనకి డార్క్ బ్రౌన్ కలర్లో కానీ ఆర్ఎల్స్ బ్లాక్ కలర్లో కానీ మారిపోతుంది. ఓకేనా. మనకి ఈ పోర్షన్ మనం టచ్ చాలా జిగటగా కనిపిస్తుంది. మనకి టచ్ చేస్తే ఇన్ఫెక్టెడ్ పోర్షన్ మనం టచ్ చేస్తే మనం చెప్పనుకోండి జెల్లీగా ఆర్ జెలటినియస్గా కనిపిస్తుంది. జెలటినియస్గా మనకి ఏంటంటే కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది మనకి బ్యాక్టీరియా సాఫ్ట్వేర్కి సంబంధించినంత వరకు. ఇప్పుడు మనం ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ ఇన్ఫెక్టెడ్ పోర్షన్ చూడండి
ఎలా అయిపోయిందో, వాటర్గా అయిపోయింది చూసారా, వాటర్గా అయిపోయింది చూసారా. సో వాటర్ అపిరియన్స్. అదేవిధంగా చూడండి ఇక్కడ డిస్కలరేషన్ అయిపోయింది, బ్లాక్ కలర్గా మారిపోయింది చూసారా. ఇప్పుడు మనం ఈ యొక్క పోర్షన్ మనం వేలుతో టచ్ చేసామని చెప్పనుకోండి, టచ్ చేస్తే మనకి ఏదైనా మెత్తగా తగులుతుంది. ఈ స్మెల్ని చూస్తే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అదేవిధంగా మనకి మనం ఇన్ఫెక్టెడ్ పోర్షన్ చేతితో వేలుతో రబ్ చేస్తే ఆ పోర్షన్తో కూడా మనకి చాలా జెల్లీనెస్గా తగులుతూ ఉంటుంది, అంటే వాటర్గా తగులుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకి బ్యాక్టీరియా సాఫ్ట్వేర్ గురించి. అదే మనం క్యారెట్లో తీసుకోండి, క్యారెట్లో చూడండి, మనం సాధారణంగా మనం క్యారెట్స్ కొంటే చాలా తక్కువ రోజుల్లో ఈ విధంగా అయిపోతాయి. అది సింపుల్గా బ్యాక్టీరియా యొక్క సాఫ్ట్వేర్ వల్ల. నేను మీకు ప్రాసెస్ చెప్పాను కదా, ఇదంతా కూడా ఈ విధంగా జరుగుతుంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ వైటిష్ ఫంగల్ గ్రోత్ ఉంది చూసారు, ఇది సెకండరీ ఇన్ఫెక్షన్. ఓకేనా. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో వి విల్ డెల్వ్ ఇంటు నెక్స్ట్ పార్ట్, బ్యాక్టీరియా యొక్క గాల్స్. ఓకే, ఈ యొక్క గాల్స్ గురించి నేను చెప్పడానికంటే ముందు వీటి గురించి కూడా ఒకసారి నేను మీకు స్క్రీన్ మీద చెప్పడానికి ప్రయత్నిస్తాను. గాల్స్ మీన్స్ అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ ప్లాంట్ ఆర్ ఎల్స్ ఇన్ఫెక్టెడ్ పార్ట్స్. ఓకేనా. సో మనకి నార్మల్గా మనం దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అని చెప్పంటే, గాల్స్ అంటే సింపుల్గా మనకి ఒక ప్లాంట్ యొక్క స్టెమ్ భాగం అనేది ఆర్ ఎల్స్ ప్లాంట్ యొక్క రూట్ భాగం అనేది, ఓకే రూట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్లాంట్ తీసుకోండి, ప్లాంట్ యొక్క స్టెమ్ ఇది, ఓకే రూట్ అనేది కొద్దిగా ఈ విధంగా ఉందని చెప్పనుకోండి. ఓకే రూట్ ఈ విధంగా ఉంది, ఇక్కడ నుంచి సెకండ్ రూట్స్ ఎలా వస్తాయని చెప్పనుకోండి. ఇది నార్మల్గా ప్లాంట్ యొక్క రూట్ యొక్క షేప్ అండ్ స్ట్రక్చర్ అయితే, ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ యొక్క రూట్ యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా అయిపోతుంది, అంటే అబ్నార్మల్గా అయిపోతుంది. అసలు ఇది నార్మల్ సైజ్ అని చెప్పనుకోండి. చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ అని చెప్పనుకుంటే ఇది చూడడానికి ఎలా ఉంది అసలు, ఇదంతా కూడా పూర్తిగా అబ్నార్మల్గా ఉంది కదా, అబ్నార్మల్గా. మీకు ఎక్కడ చేంజ్ ఎక్కడ కనిపిస్తుంది, సైజులో కనిపిస్తుంది కదా, షేప్లో కనిపిస్తుంది కదా. సో మనకి అబ్నార్మల్ కండిషన్ అని చెప్పంటే డీవియేషన్ ఫ్రమ్ నార్మల్ ప్లాంట్ పార్ట్ ఆర్ ఎల్స్ నార్మల్ హెల్తీ ప్లాంట్ పార్ట్ in the matter of size and shape of infected plant portion. అర్థమవుతుందా. సో ఇది అబ్నార్మల్ కండిషన్ అని చెప్పంటే. సో ఇప్పుడు అసలు ఈ యొక్క అబ్నార్మల్ కండిషన్ ఏ విధంగా వస్తుందని చెప్పనుకుంటే, అబ్నార్మల్ కండిషన్ అనేది సాధారణంగా మనకి మూడు వీటి వల్ల వస్తుంది. ఆ యొక్క మూడింటి గురించి నేను మీకు ఇంకొకసారి చూద్దాం. So first of all, hypertrophy. Second one is hyperplasia. ఓకేనా. థర్డ్ ఒకటి ఉండదు, నేను తర్వాత చెప్తాను. హైపర్ట్రోఫీ అని చెప్పంటే ఇది నార్మల్ సెల్ యొక్క సైజు. ఓకే ఇది నార్మల్ సెల్, హెల్దీ సెల్. ఓకే బట్ సెల్ యొక్క సైజ్. బట్ హైపర్ట్రోఫీ అని చెప్పండి, హైపర్ అంటే ఏంటి మీనింగు, హైపర్ అంటే ఎక్కువ. ఓకేనా. సో హైపర్ అని చెప్పంటే ఎక్కువ, ట్రోఫీ అని చెప్పంటే సైజ్ అని చెప్పి మీనింగ్ వస్తుంది, ట్రోఫీ అని చెప్పంటే సైజ్ అని చెప్పి మీనింగ్ వస్తుంది అనుకోండి. సో సాధారణంగా హెల్దీ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ యొక్క సెల్ అనేది దాని యొక్క సైజులో నార్మల్ హెల్దీ సెల్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే సింపుల్గా సైజ్ అనేది నార్మల్ సెల్తో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో హైపర్ట్రోఫీ అని చెప్పంటే ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ యొక్క సెల్ అనేది ఓన్లీ సైజ్ విషయంలో మాత్రమే హెల్దీ సెల్తో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సెల్ యొక్క సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అది హైపర్ట్రోఫీ అని చెప్పంటే.
హైపర్ ప్లాసియా అని చెప్పండి మీనింగ్ ఏంటంటే, హైపర్ ప్లాసియా అని చెప్పి మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హెల్తీ సెల్ ఉందని చెప్పి అనుకోండి, ఇక్కడ ఇది ఒక హెల్తీ సెల్, హెచ్సి అని చెప్పి రాసుకోండి, హెల్తీ సెల్. ఓకే, బట్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ యొక్క పోర్షన్లో సెల్ ఏ విధంగా ఉంటాయని చెప్పండి. హైపర్ అని చెప్పంటే ఎక్కువ, నేను చెప్పాను కదా ఆల్రెడీ, హైపర్ అని చెప్పంటే ఎక్కువ. ప్లాసియా అని చెప్పండి డివిజన్. ప్లాసియా అని చెప్పండి డివిజన్ అంటే మనకి ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ యొక్క టిష్యూలో ఆర్ సెల్లో మనకి సెల్ డివిజన్ అనేది నార్మల్గా కంటే చాలా ఎక్కువ సెల్ డివిజన్స్ అనేవి జరిగిపోతాయి. చాలా ఎక్కువ సెల్ డివిజన్స్ అనేవి జరిగిపోవడం వల్ల మనకి ఆ యొక్క ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పోర్షన్ అంతా కూడా మనకి అబ్నార్మల్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి సైజు పెరగడం వల్ల మనకి ఆ యొక్క ప్లాంట్ పార్ట్ అంతా కూడా అబ్నార్మల్గా కనిపిస్తుంది. బట్ అదే హైపర్ ప్లాసియాలో మనకి ఏంటి, సెల్ డివిజన్ జరగడం వల్ల మనకి ప్లాంట్ పార్ట్ అంతా కూడా మనకి అబ్నార్మల్గా కనిపిస్తుంది. ఇది రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్. ఓకేనా, జస్ట్ హైపర్ ట్రోఫీ అని చెప్పండి. ట్రోఫీ అంటే సింపుల్గా ఏం లేదు, మనం ఏదైనా కప్పు గెలిచేటప్పుడు మనకు ఒక ట్రోఫీ ఇస్తారు చూసారా, ఒక క్రికెట్ గెలిచేటప్పుడు సంథింగ్, ఏదైనా వాలీబాల్ గెలిచేటప్పుడు సంథింగ్, కబడ్డీ సంథింగ్ వాట్ ఇట్ మేబీ, ఏదైనా స్పోర్ట్స్ గెలిచేటప్పుడు మనకు ఒక మొమెంటం ట్రోఫీ ఇస్తారు చూసారా, చూడడానికి చాలా బాగుంటుంది క్యూట్గా. ఓకే, వినే వాళ్ళకి చాలా ఇంకా బాగా అనిపిస్తుంది. లెట్ ఇట్ బి. సో అయితే మనకి ఈ యొక్క ట్రోఫీ ఇన్ దిస్ అంటే ఇక్కడ ఎందుకు చెప్పాలని చెప్పంటే, ట్రోఫీ చాలా మంది ప్లాస్టిక్ ట్రోఫీకి చాలా ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారు. ట్రోఫీ అని చెప్పంటే మీకు ఇచ్చిన ఒక మొమెంటం గుర్తుపెట్టుకోండి. ఆ మొమెంటం యొక్క సైజ్ అనేది చిన్న సెకండ్ వాళ్ళతో వచ్చిన వాళ్ళతో పోల్చుకుంటే మీ యొక్క ట్రోఫీ అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా, ఇన్ మ్యాటర్ ఆఫ్ సైజ్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, హైపర్ అంటే ఎక్కువ, ట్రోఫీ అంటే సైజ్. అదే హైపర్ ప్లాసియా అని చెప్పంటే హైపర్ అంటే ఎక్కువ, ప్లాసియా అని చెప్పండి డివిజన్. ఓకే, అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ ప్లాంట్ అనేది ఆర్ టిష్యూ అనేది మనకి సెల్ డివిజన్ వల్ల వస్తే దాన్ని హైపర్ ప్లాసియా అని చెప్పి అంటారు. అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పోర్షన్ అనేది అదే జస్ట్ ఓన్లీ సైజ్ వల్ల వస్తే మాత్రం, నార్మల్ కండిషన్తో పోల్చుకుంటే సైజ్ అనేది ఎక్కువగా పెరిగితే మాత్రం దాన్ని మనం ఏమని చెప్పంటారంటే హైపర్ట్రోఫీ అని చెప్పంటారు. హైపర్ట్రోఫీ అండ్ హైపర్ ప్లాసియా. ఇంకొక పదం ఉంది. సో ఓకే, ఇంకొకటి ఉంది, దాన్ని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అనుకుంటే దిస్ ఇస్ థర్డ్ వన్. ఇది హైపోట్రోఫీ. హైపోట్రోఫీ ఆర్ ఎట్రోఫీ. హైపో అంటే తక్కువ, ఇక్కడ చూడండి, హైపో అంటే లో ఆర్ తక్కువ అనే మీనింగ్ వస్తుంది. ట్రోఫీ అంటే ఏంటి, సైజ్ కదా. సో ఇది హెల్దీ సెల్ అని చెప్పి అనుకుంటే, హెల్దీ సెల్ ఇలా అని చెప్పి అనుకోండి, ఇది హెల్దీ సెల్ యొక్క సైజు. ఓకేనా, బట్ ఈ యొక్క ప్లాంట్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యింది బ్యాక్టీరియా వల్ల. ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ యొక్క సెల్ అనేది మనకి ఏ విధంగా కనిపిస్తుంది చెప్పంటే, చూడండి సైజ్ ఎంత ఉంది, ఇది చూడండి సైజ్ ఎలా ఉంది. కంపేటివ్లీ సైజ్ అని దీంతో పోలికి చాలా తక్కువ ఉంది కదా. సో ఓన్లీ మనం సెల్ యొక్క సైజుని బట్టి మనం అబ్నార్మాలిటీని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అదేంటంటే సెల్ యొక్క సైజు బట్టి అబ్నార్మాలిటీ రెండు రకాలు. ఒకటి హైపర్ట్రోఫీ, హైపర్ అంటే ఎక్కువ, సెల్ సైజ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సెకండ్ మనకి ఏంటంటే హైపోట్రోఫీ, ఇది మనకి సెల్ సైజ్ అనేది తక్కువగా తక్కువగా ఉంటుంది. ఇది సైజ్ బట్టి. డివిజన్ బట్టి ఏంటి, డివిజన్ బట్టి జస్ట్ ఓన్లీ ఒకటి మాత్రమే. అదేంటి మనకి హైపర్ ప్లాసియా అంటే డివిజన్, సెల్ డివిజన్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకేనా, ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడు టెర్మినాలజీస్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇది మీరు బాగా అర్థమైంది, గుర్తుపెట్టుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. సో దట్ మనం దీనికి సంబంధించిన వరకు కూడా ఇప్పుడు మనం ఇమేజెస్ చూద్దాం. సో చూడండి, ఇది బ్యాక్టీరియా యొక్క గాల్స్. ఇది ముఖ్యంగా మనకి యాపిల్ ఉంటుంది కదా, యాపిల్, క్రౌన్ గాల్ డిసీజ్, అగ్రోబ్యాక్టీరియం ట్యూబిఫేసియన్స్ వల్ల వస్తుంది. అగ్రోబ్యాక్టీరియం ట్యూబిఫేసియన్స్ వస్తుంది. చూడండి, ఇది మనకి ఇది చూడండి రోజ్ ప్లాంట్. ఇది మనకి ఇది రోజ్ ప్లాంట్. ఈ యొక్క రోజ్ ప్లాంట్ మనం తీసుకొని చూసుకునేటప్పుడు ఇన్ఫెక్టెడ్ పోర్షన్ చూడండి ఏ విధంగా అయిందో. నార్మల్గా ఇది హెల్దీ పోర్షన్ కదా, చూడండి ఈ స్టెమ్ ఎంత హెల్దీగా ఉందో. బట్ ఇది చూడండి ఇక్కడ ఎంత అబ్నార్మల్గా ఉందో. ఇది హైపర్ట్రోఫీ వల్ల కావచ్చు, హైపర్ ప్లాసియా వల్ల కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, బట్ అబ్నార్మాలిటీ ఉంది చూసారా. సో ఈ యొక్క అబ్నార్మాలిటీని మనం ఏమని చెప్పంటారంటే గాల్స్ అని చెప్పంటాం. సో చూడండి, ఇది కూడా అబ్నార్మాలిటీ వల్ల. సో ఇక్కడ చూడండి, ఇది కూడా అబ్నార్మాలిటీ. ఇది నార్మల్
స్టెమ్. బట్ నార్మల్ స్టెమ్తో పోల్చుకుంటే ఇది చూడండి అబ్నార్మాలిటీ ఎంత దారుణంగా ఉందో. ఓకేనా. సో ఇది బ్యాక్టీరియా యొక్క గాలికి సంబంధించినంత వరకు. మనం ఇది కూడా చూడండి, బ్యాక్టీరియా గాలికి సంబంధించినంత వరకు ఇది బ్యాక్టీరియా యొక్క గాల్స్కి సంబంధించినంత వరకు ఇది హెల్తీ పోర్షన్. ఈ పోర్షన్ అంతా కూడా హెల్తీ పోర్షన్. బట్ ఇన్ఫెక్టెడ్ అయిన పోర్షన్ చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుందో, అబ్నార్మాలిటీగా కనిపిస్తుంది చూసారా, అబ్నార్మల్ గ్రోత్. ఇది నార్మల్, అబ్నార్మల్ అండ్ నార్మల్ బ్యాక్టీరియా యొక్క గాల్స్కి సంబంధించినంత వరకు ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ ఈ యొక్క కంటెంట్ నచ్చినట్టయితే మీరు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది ఫ్రెండ్స్కి ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు సంబంధించినంత వరకు ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలని చెప్పనుకుంటే మీరు యూట్యూబ్ సెక్షన్లో సజెషన్స్ మీరు రాయొచ్చు. ఆర్ ఎల్స్ ఈ యొక్క అగ్రి ఓషన్స్ ఓన్లీ అగ్రికల్చర్ అని చెప్పి ఛానల్ పేరుతో ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది. ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. ఇంకా కంటెంట్కి సంబంధించిన వరకు ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు తెలియజేయండి. నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్, ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో. అండ్ జై హింద్, వందే మాతరం.